హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చిన్ని సీరియల్ గురించి చెప్పుకుందాం. చిన్ని సీరియల్ ఇక నుండి చాలా బాగుంటుందండి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇకపోతే మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చిన్ని తన తండ్రి కోసం సైకిల్ మీద కూరగాయలన్నీ కూడా ఊరంతా అమ్ముకుంటూ వస్తుండే. ఇక మాకు యూఎస్ నుండి అప్పుడే ఇండియాకి అయితే వస్తాడు. ఇద్దరు అనుకోకుండా కలుస్తారు. కానీ వాళ్ళిద్దరు చిన్ననాటి ఫ్రెండ్స్ అని ఇద్దరు కూడా తెలియదు. ఇక మహి కారణంగా మధు అమ్ముతున్న కూరగాయలన్నీ కూడా కింద పడిపోతాయి. ఇక మధు మహిని చాలా కోపం చేస్తుంది. తనని కారులో ఎక్కించుకొని కూరగాయలన్నీ కూడా అమ్ముకునేలా చేయమంటుంది. ఇక అందుకు అస్సలు ఒప్పుకోవడం మహి. ఇక మధు ఊరందరినీ పిలుస్తుంది. ఇక అందరూ వచ్చి మా మదమ్మ చెప్పినట్టు తనని కారు ఎక్కించుకొని ఊరంతా తిప్పి కూరగాయలు అమ్ము, లేదంటే అస్సలు ఊరుకోం అంటూ వార్నింగ్ ఇస్తారు మహికి. ఇక మ్యాడీ అదేనండి మహి, తిప్పకపోతే ఏం చేస్తారు, కొడతారా తిడతారా అంటాడు. ఇక మధు, నేను కొట్టరు కానీ నీ కారుని ముక్కలు అయ్యేలా పగలు కొడతారు, ఆలోచించుకో బాబు అంటుంది మధు. ఇక తప్పనిసరి పరిస్థితిలో కూరగాయలన్నీ కూడా కారు పైన ఓ గంపలో పెట్టుకుంటాడు మహి. ఇక కారులో మధుని ఎక్కించుకుంటాడు. ఇక మధు కారులో ఎక్కి కూరగాయలన్నీ కూడా అరుచుకుంటూ అమ్ముకుంటూ వస్తుంది. ఇక కావలసిన వాళ్ళకి కూరగాయలన్నీ కూడా అమ్ముకుంటుంది. ఇదంతా చూస్తున్న మ్యాడీకి ఇరిటేషన్ కలుగుతుంది. అందరూ కూరగాయలు కొనుక్కుంటూ ఉంటారు. ఇక అస్సలు మ్యాడీకి అస్సలు నచ్చదు. తర్వాత ఓ చోట టెంపుల్ దగ్గర ఆగిపోతారు. ఇక అక్కడ కొంతమంది, ఏంటి కొత్త కారు కొన్నావా, కూరగాయలు బాగానే అమ్ముతున్నట్టున్నావు కదా అంటారు. కొనలేదక్క, తను ఇప్పుడు నా కారు డ్రైవర్ అని చెప్తుంది. ఇక ఆ మాటకి మహికి చాలా కోపం వస్తుంది. తర్వాత మధు తను తెచ్చుకున్న కూరగాయలన్నీ కూడా అమ్ముకుంటుంది. వచ్చిన డబ్బులు లెక్కబడుతూ ఉంటుంది. ఇక మహి ఇదంతా చూస్తూ చాలా కోపంగా ఉంటాడు. అప్పుడు మధు, ఇదిగో డ్రైవర్, నీ కార్కి పెట్రోల్ ఖర్చులకి ఏమైనా డబ్బులు కావాలా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. ఇక మ్యాడీ ఎలా కనిపిస్తున్నాను అంటూ కోపం చేశాడు. ఇక మధు, ఊరికి అన్నంలే బాబు అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇక చిన్నిని వెతకడం కోసం ఇండియాకి వస్తే ఇలా జరిగిందేంటి అంటూ చాలా బాధపడుతుంది మహి. ఇక అప్పుడు వరుణ్ కాల్ చేసి, బావా నువ్వు ఇండియాకి వచ్చావని మావయ్యకి తెలిసిపోయింది అంటాడు. ఇక మహి, కాసేపు అయితే అందరికీ తెలిసింది లేరా, ఆయన ఇంటికే కదా వస్తున్నాను అని చెప్తాడు. ఇక వరుణ్, మామయ్య వద్దని చెప్పినా కూడా నువ్వు ఇండియా వచ్చావు, మావయ్యకి కోపం వస్తుందేమో బావా అంటాడు. ఇక మ్యాడీ, డోంట్ వరీరా, డాడీని నేను కూల్ చేస్తానులే అని చెప్పేసి కాల్ కట్ చేశాడు. ఇదిలా ఉంటే మరోవైపు దేవ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా పదవి బాధ్యతలు చేపట్టి ఇంటికైతే వస్తాడు. ఇక అందరు కూడా దేవకి జేజేలు పలుకుతారు, ఘనంగా స్వాగతిస్తారు. ముఖ్యంగా నాగవల్లి తన చెల్లెలు ఇంట్లోకి గ్రాండ్ వెల్కమ్ చెప్తారు. ఇక రాష్ట్ర హోమ్ మినిస్టర్గా గెలిచినందుకు నాగవల్లి తనకి కంగ్రాట్స్ చెప్పి స్వీట్స్ అయితే తినిపిస్తుండే. ఇక మహి ఎక్కడ అంటాడు దేవ. అప్పుడు నాగవల్లి, ఏంటి బావా మహి యూఎస్లో ఉన్నాడు కదా అంటుంది. అప్పుడు దేవ, వాడు నిన్ననే యూఎస్ నుండి బయలుదేరాడు అని చెప్తాడు. ఇక నాగవల్లి, నాకెందుకు చెప్పలేదు బావా అంటుంది. అప్పుడు దేవా, వాడు నాకే చెప్పలేదు, ఇక నీకు ఎలా చెప్పేది అంటాడు. ఇక అప్పుడే మహి ఇంట్లోకి అయితే వస్తాడు. అమ్మకి ప్రేమగా ఒక హగ్ ఇస్తాడు. ఇక దేవాకి మహి రావడం అస్సలు ఇష్టం లేదు కాబట్టి చాలా కోపంగా చూస్తాడు. ఇక మహి, అంత కోపంగా చూడకు డాడ్ అంటూ ప్రేమగా దేవాకి కూడా ఒక హగ్ ఇస్తాడు. ఇక దేవ కూల్ అయిపోతాడు. ఇంత సడన్గా ఎందుకు వచ్చావురా అంటారు. ఇక మహి, మనిషిని అక్కడే ఉన్నా కూడా నా మనసు ఇక్కడే ఉంది డాడ్, అందుకే నా మనసు కోసం వచ్చాను అంటూ తన చిన్ననాటి ఫ్రెండ్ చిన్నిని తలుచుకుంటూ చాలా బాధపడతాడు మహి. ఇక వాళ్ళ మేనత్త ఇవ్వాల కాకపోయినా కూడా రేపైనా వచ్చేదే కదా అల్లుడు అని చెప్తుండే. ఇక ఇండియా ఫుడ్ తినక చాలా రోజులైంది అని చెప్పేసి మహి కోసం ఇష్టమైన వంటలు చేయడానికి వెళ్తారు మేనత్త పెద్దమ్మ. అప్పుడు నాగవల్లి, ఏంటి బావా మహి అలా అంటున్నాడేంటి, తన మనసు కోసం వచ్చానని చెప్తున్నాడు, చిన్ని చనిపోయిందని చెప్పారు కదా, మరి ఎందుకు అలా అంటున్నాడు అంటుంది. ఇక దేవ, వాడు చిన్ని బ్రతికే ఉంది అని భ్రమలో ఉన్నాడు నాగవల్లి, ఓ 4 రోజులు పోతే ఆ భ్రమ పోతుందిలే, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్తాడు. ఇక నాగవల్లి, వదినికి నువ్వు మాటిచ్చావు కదా బావా, శ్రీయన ఏంటి కోడలు చేస్తానని చెప్పావు కదా అంటుంది. అప్పుడు దేవ, అవును నాగవల్లి, నా మేనకోడలే ఏంటి కోడలు అని చెప్తాడు. తర్వాత మహి తన రూమ్లోకి వెళ్తూ ఉంటే శ్రియ మహికి అడ్డుపడుతుంది. వెల్కమ్ చెప్పి కంగ్రాట్స్ చెప్తుంది. పూలని మహిపై చల్లుతుంది. ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక శ్రియ మహి దగ్గరికి వెళ్తుంటే మహి మాత్రం 3 అడుగులు లెక్క పెట్టుకుంటూ మరీ వెనక్కి వేస్తాడు. అప్పుడు శ్రియ, అదేంటి బాబా, అందరు ఆడపిల్లలకి వేరు, కానీ నేను నీ మేనత్త కూతుర్ని, నీ మరదల్ని, పైగా అందమైన అమ్మాయిని అని చెప్తుంది. ఇక మహి, నువ్వు అందమైన అమ్మాయి అయినా సరే అప్సరస అయినా సరే 3 ఫీట్ తప్పదు అని చెప్తాడు. ఇక అప్పుడు శ్రియ అక్కడ ఉన్న కృష్ణుని, హే కృష్ణ, ఆజానుబాహుడు అరవింద నేత్రుడైన అందమైన భావనిచ్చావు, కానీ ఆ బావకి 3 అడుగుల ఫోబియా కూడా ఇచ్చావు, దిస్ ఇస్ టూ మచ్ కృష్ణ, అయినా సరే మా బావ తిరిగి యూఎస్ వెళ్ళేలోపు 3 అడుగుల ఫోబియాని నేనే పోగొడతాను అని చెప్పుకుంటుంది శ్రేయ. అప్పుడు మహి, హలో, నో ఛాన్స్, నేను ఇక అమెరికా వెళ్ళను, ఇక్కడే ఇండియాలోనే ఉంటాను అని చెప్తాడు మహి. అప్పుడు వరుణ్, పాలిటిక్స్లో చేరతావా బావా అంటాడు. ఇక మహి, లేదు, నేను ఒక ఇంపార్టెంట్ పని మీద ఇండియా వచ్చాను, వీలైనంత తొందరగా ఆ పని పూర్తి చేసుకోవాలి అని చెప్తాడు. తర్వాత మహి తన రూమ్లోకి అయితే వెళ్తాడు. ఇక ఆ రూమ్ అంతా కూడా
చిన్ని ఫొటోస్తో నిండి ఉంటుంది. అందమైన లైటింగ్స్తో కలర్ఫుల్గా చాలా అందంగా ఉంటుంది మాహి రూమ్. ఇక అప్పుడే శ్రియ రూమ్లోకి వస్తుంటే ప్లీజ్ బ్యాక్ బ్యాక్ అంటాడు. ఇక శ్రియ వెనకడుగు వేస్తుండే ఏంటి బాబా నేను నీ రూమ్లోకి రావద్దా అంటుంది. ఇక వరుణ్ వచ్చి నిన్నే కాదు వాళ్ళ మమ్మీకి నో ఎంట్రీ, ఇక నీకెందుకుంటుంది అంటాడు వరుణ్. ఇక వాళ్ళైతే అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడు మహి చిన్ని జ్ఞాపకాలన్నీ కూడా తలుచుకుంటాడు. ఎక్కడున్నావు చిన్ని, అందరూ నువ్వు లేవని చెప్పినా కూడా నా మనసు మాత్రం నువ్వెక్కడో నా కోసమే ఉన్నావని అనిపిస్తుంది. నీకోసం ఈ 10 ఏళ్ళుగా ఎంత తలుచుకున్నానో తెలుసా, నీకోసం ఇండియా రావడానికి ఎంత ప్రయత్నించానో తెలుసా, ఇన్నాళ్ళకి ఇండియాకి వచ్చాను, తొందరలోనే నేను కలుస్తాను అంటూ చిన్ని ఫోటోతో చెప్పుకుంటాడు. ఇక తన వెంటే ఉన్న చిన్ని ఎంతో ప్రేమగా ఇచ్చిన ఆ బొమ్మను చూసుకుంటూ మురిసిపోతాడు. ఆ బొమ్మను చూస్తూ యువర్ మై స్పెషల్, నా హార్ట్కి టచింగ్లో ఉన్నావు అంటూ ఆ బొమ్మని గుండెకి హత్తుకుంటాడు. ఇదిలోటో మరోవైపు చిన్ని కూడా తను చదివిన స్కూల్ వైపు వస్తుండే. ఇక కూరగాయలు అమ్ముకుంటూ వస్తుండే. ఇక అక్కడ ఆగి తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటుంది. చందు, లోహిత, మహి అందరిని కూడా తలుచుకుంటూ చాలా బాధపడుతుంది. అమ్మ నీకు ఇచ్చిన మాట నేను నెరవేరుస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక సరళ వాళ్ళందరూ ఎక్కడున్నారో తెలుసుకోవాలి అనుకుంటుంది. మరి వీళ్ళిద్దరూ కలిసినా కూడా చిన్ని ఎవరనేది తెలుసుకోలేకపోయాడు మహి. మరి వీళ్ళ ప్రేమ ఎలా చిగురిస్తుంది అనేది మనం వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.